ఏపీలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయం మీద నిజంగా జగన్కైతే ముచ్చెమటలు పడుతున్నాయి. సాక్షాత్తు తన ప్రభుత్వ హయాంలో తన కేబినెట్ సహచర మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి ఒక బాంబు పేల్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా తాను ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిజంగా లిక్కర్ విషయంలో అయితే చాలా అవినీతి జరిగింది, కానీ తాను మాత్రం నిజాయితీ పరుణ్ణి అంటూ కూడా ఆయన సిట్ ముందు చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఇది ఓ రకంగా జగన్ ఇరకాటంలో పెట్టినట్టుగా ప్రభుత్వం వ్యవహరించిందానంటే కనుక వాట్ ఎవర్ ఇది ఏమైనా కానీ సాక్షాత్తు వైసీపీ నేతగా ఉన్నటువంటి నారాయణ స్వామి వ్యాఖ్యలు చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మరొక వైపు గత 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో గనక మనం చూసుకుంటే ఏదైనా ఒక లిక్కర్ బాటిల్ కొనాలంటే నేరుగా డబ్బులు చెల్లించాల్సింది. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు జరిగినా కూడా ఏపీలో మాత్రం అది కూడా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం ఖచ్చితంగా నేరుగా డబ్బులు ఇచ్చి కొనాల్సిందే తప్ప ఎక్కడ కూడా డిజిటల్ లావాదేవీలు జరగలేనటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో కొన్ని వేల కోట్లు, సుమారుగా 30 నుంచి 50 వేల కోట్లు జగన్ వెనకేసుకున్నారు అనేటువంటి ఒక బలమైన వాదన ఆనాడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి టీడీపీ నేతలు, జనసేన అధ్యక్షులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆరోపించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు అవినీతి అంతా పీకిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నారాయణ స్వామి సాక్షాత్తు ఆనాడు జగన్ ప్రభుత్వ హయాంలో జగన్కి సహచర మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి సాక్షాత్తు ప్రభుత్వంలో మరి ముఖ్యంగా లిక్కర్ విషయంలో ఎక్సైజ్ శాఖలో అవినీతి జరిగిందనేటువంటి మాట వాస్తవం అంటూ కూడా ఆయన నిజంగా ఆ మాటలు మాట్లాడడం అనేది వైసీపీ శ్రేణులను గుబులు పెట్టిస్తోంది. నిజంగా ఈవేళ రేపు జగన్ అరెస్టు తథ్యం అనేటువంటి వార్తలు అయితే నిజంగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. మరి చూడాలి మరి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో.